పక్క పెడదాం. నీవు విజయలక్ష్మి గారిని ఎందుకు రాజీనామా చేయించినట్టు? పార్టీ మొన్న ఎందుకు ఎలక్షన్ క్యాంపెయిన్ ముందు ఆశీర్వాదం తీసుకున్నావు? అవసరం లేదు కదా. రైట్, ఈమెకి ఏమి ఇవ్వాలని లేకుంటే ఎందుకు పాదయాత్ర చేయమను? జైల్లో ఉంటే పాదయాత్ర కంటే ముందు బై ఎలక్షన్స్ 18 వచ్చినాయి, 17 ఇక్కడ, 1 సురేఖ. వాళ్ళు లేకపోతే ఆ రోజు 7-8 సీట్లు వచ్చేది సార్. మీరు ఇంత సీనియర్ జర్నలిస్టు. షర్మిలి గారు ఆ రోజు తిరగకపోతే టెంపో వచ్చినా సార్. ఇక్కడ భీమవరంలో ఓడిపోయింది కదా సార్ ప్రసాద్ రాజు గారు, ఆయన పేరు రాజు గారు. అక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాజీ మంత్రి ఓడిపోయింది కదా. అక్కడ కొండ సురేఖ మాజీ మంత్రి పదవి కాదు. ఆ రోజు పార్టీ దాంతోనే కదా సార్ 15 రావడం లేదు కదా 18లో. అది ఇడిచిపెట్టండి, 2 పోయినాయి. తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు పాదయాత్ర స్టార్ట్ చేసిండో పార్టీ యాక్టివిటీ అయిపోతే మొత్తం చంద్రబాబు హైలైట్ అవుతాడు. నేను జైలుకి వెళ్ళి వచ్చినాక పార్టీ డిమ్ అయిపోతుంది అనేది దాంట్లో నేను ఒక భాగస్వామిని. సుబ్బారెడ్డి గారు నన్ను అడిగారు పిలిపించుకొని, ప్రకాష్ మరి చంద్రబాబు గారు పాదయాత్ర స్టార్ట్ చేస్తాను, మరి జగన్ జైల్లో ఉన్నాడు, వాట్ టు డూ అన్నాడు. అంటే నేను అన్న రథయాత్ర పెట్టాలి. ఎవరు అన్నాడు? విజయమ్మ, భారతి, షర్మిలమ్మ, ఈ ముగ్గురులో 2 వదినమ్మ ఉండాలని చెప్పాను. అన్నాక నేను బస్ యాత్ర అనుకోని డిస్కషన్లో కూర్చున్నారు వీళ్ళు. నేను అనుకుంటే సజ్జల కూడా కూర్చున్నారు. సజ్జల, సుబ్బారెడ్డి గారు, విజయలక్ష్మి గారు, భారతి గారు, షర్మిలి గారు, బ్రదర్ నీళ్ళు ఉన్నాడా లేదా, అదే లోటస్ పండ్లో కూర్చున్నారు. వాట్ టు డూ జగన్ తోటి సంప్రదించడానికి. అప్పుడు ఏదైతే భారత్ అన్నది నేను సాక్షి చూసుకోవాలి, ఇండస్ట్రీ చూసుకోవాలి, పిల్లల ఎడ్యుకేషన్ ఉంది. విజయలక్ష్మి గారికి అయితే ఆమె కాదు, సుబ్బారెడ్డి గారికి అంత ఇమేజ్ లేదు కదా. ఈయనకైతే ఇది బ్రోకర్ సజ్జల. చివరికి ఏమందంటే ఐఎమ్ రెడీ. వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ను సాక్రిఫైస్ చేసింది కదా. 3500 కిలోమీటర్లు కఠోరంగా ఏదైతుందో పాదయాత్ర చేసింది కదా. ఆడగూతురు తిరగటం అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి. అదొక పార్టీకి మైలేజ్ వచ్చింది కదా. అంటే చంద్రబాబు గారికి ఎంత కంటే కూడా అంత ఈక్వల్ పబ్లిసిటీ వచ్చింది. రైట్, తెలంగాణలో పాదయాత్ర చేయమంటే మిగిలిపోయిన ఓదార్పు యాత్ర చేసింది కదా. మొన్న ఎన్నికల్లో మీ అందరికీ నేను ఏ పేపర్ టీవీలో చూడలే, ఎక్కడన్నా చిన్నగా వచ్చిందేమో. ఎవ్రీడే ఆయన రాత్రి నైట్ ఆల్ట్ హైదరాబాద్లో హెలికాప్టర్ మీద 10 గంటలకు వచ్చేవాడు ఇక్కడికి, ఏదో సెంటర్కు. 6 గంటల లోపల హైదరాబాద్ పోవాలి. వీళ్ళు 10 గంటల దానికి 2 తల్లి బిడ్డలు చేశారు కదా ప్రచారం. నీ సభల కంటే ఇవాళ విజువల్స్ ఉన్నాయి, ప్రింట్లు ఉన్నాయి. నీ కొన్ని సభల కంటే కూడా ఇవాళ షర్మిలమ్మ తల్లి బిడ్డ 2 ఒకటి ఎక్కువ జనాలు వచ్చింది. ఆ రోజు ఎందుకు యూజ్ చేసుకున్నావు? నీకు రాజకీయంగా ఎంకరేజ్ చేయదలుచుకోవాలి, ప్రచారానికి ఎందుకు వాడుకున్నావు? వాడుకుంటే ఎక్కడ వాడుకోవాలి? నీ పులివందలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో, అంతే కదా. మరి భారత్ గారు ఇప్పుడు ఎందుకు దింపుతలేవు? ఒక పులివందలో ఎందుకు దింపుతున్నావు? రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఏదైతుందో తింపిండ వాళ్ళను ఓన్లీ పులివందల. కడప పార్లమెంట్ చేసినప్పుడు కొన్ని ప్రాంతాలు, రాష్ట్రం అంతా ఎట్లా తిప్పినావు నువ్వు? తప్పు కదా. నిజంగానే ఆమె తిరిగింది. ఆమెకు అంబిషన్ లేకపోతే నువ్వు కల్పించినావు, నీవే చెప్పావు. సొంతగా తల్లికి చెప్పు, నేను ఎంపీని చేస్తా మన షర్మిలి అని చెప్పాను. నేను అనుకుంటా ఆమె ఎప్పుడు 4-5 రోజుల కింద ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిందట్టు కదా, మమ్మే సాక్ష్యం అని చెప్పి. వాళ్ళ మమ్మీ సాక్ష్యం అని చెప్పింది. పోనీ ఏమన్నాడు చివరకు నిన్న ఇంటర్వ్యూలో కానీ అంత ముందుకు మొన్న? అంటే వాళ్ళు ఏదో అంటే ఒక చెంచగాళ్ళు, పేరు చెప్పదలుచుకోలేదు, బ్రోకర్లు. వాళ్ళ కుటుంబంలో ఎవరు సర్పంచ్ కాలేదు, వాళ్ళ అయ్య కాలేదు, తాత కాలేదు, వాళ్ళకి అనుభవం లేదు. అటువంటి వాళ్ళతో సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో పెద్ద బాక్స్ ఐటెంలు, తిరికాలం ఐటెంలు, పైరవులు తీసుకుపోయినట్ట. ఏదో మైన్ పైరవులు అవి ఇవి, ఎవరు అనిల్ తీసుకుపోయినట్టు. రైట్, పైరవులు తీసుకుపోయినా, ఓటో 2 తీసుకుపోయినా. 2004 రాజశేఖర రెడ్డి గారు 89లో లోక్సభకు పోయిండు, వివేకం అక్కడ ఎమ్మెల్యే అయ్యాడు. 91లో పోయిండు బైనక్సిల. తర్వాత 96, 94లో వివేకం అయ్యాడు. 98లో రాలే, 99లో మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఆయన లోక్సభకు పోయిండు 99, 2004లో. 2004లో ఆయన ఎంపీ అయినాక మీ నాయన చీఫ్ మినిస్టర్ అయినాక అప్పుడు ఈ పేపర్లు, టీవీలు ఇవన్నీ పెట్టకముందు ఏం చేసినావు నువ్వు? బాబాయి ఒత్తిడి చేసి, బాబాయ్ నువ్వు రాజీనామా చేయి, నేను ఎంపీ అవుతా. రాజశేఖర రెడ్డి గారితో చర్చించకుండా డైరెక్ట్ ఢిల్లీ పోయిండు. పోయి రాజీనామా ఇవ్వడానికి స్పీకర్ ఫార్మాట్లో పెట్టిండు. పెట్టి సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ అడిగాడు. అప్పటికే పేపర్లు ఇచ్చింది అపాయింట్మెంట్. మేడం, ఐఎమ్ గోయింగ్ టు రిజైన్, ఐఎమ్ పాలిటిక్స్, నాకు వ్యాపారాలు చూసుకుంటా, జగన్మోహన్ రెడ్డి అదంటే నో నో నో, నీవు రాజీనామా ఇస్తే ఆమోదిస్తే, ఇవ్వద్దు పార్టీ ఆదేశము, ఆమోదిస్తే बोलो आपका भाई साहब को राजशेखर को बोलो
ఐఎమ్ నాట్ గోయింగ్ టికెట్ యువర్ ఫ్యామిలీ మెంబర్.